వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాల నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది కదండి. అయితే మీ అందరి కోసం కూడా ఈ వీడియో డెఫినెట్ గా యూజ్ అవుతుందండి. 5 టిప్స్ తెలియజేస్తా అంటున్నారు. ఎవరు మనతో పాటు ఉన్నారు? హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ 5 టిప్స్ మేము కావాలి అనుకుంటున్నాం సార్. మా కోసం, మా వ్యూయర్స్ కోసం. ఏంటి సార్, ఎలా వాటిని తగ్గించుకోవచ్చు అంటారు? మీరు పబ్లిక్ ఇది మెట్రో ఉంటది కదా, దాంట్లో మీరు రాయదుర్గం నుంచి ఎల్బీ నగర్ పోతున్నారు అనుకోండి. ఓకే. పోతుంటే మీ చేతిలో ఒక చిన్న బేబీ ఉంది, మీకు కూర్చోడానికి జాగా లేదు, మీరు నిల్చొని ఉన్నారు, మీతోటి మీ అమ్మ కూడా ఉన్నారు. ఓకే. ఇప్పుడు జర ఒక 2-3 స్టేషన్లు దాటినాక ఒక జాగా ఖాళీ అయింది, మీ అమ్మ అక్కడ కూర్చుంటారు. మీరు ఏం చేస్తారు? మీ బేబీని అరే అమ్మ జర పట్టుకో అనేసి ఇచ్చేస్తారు కదా. మీ బేబీ ఏజ్ ఒక 6 నెలలే అనుకోండి. 6 నెలలు అంటే వెయిట్ కూడా జర తక్కువనే ఉంటది, 5-6 కిలోనే ఉంటది. అది ఇవ్వంగానే మీకు ఏమైతుంది? అమ్మయ్య జర పెద్ద కాళ్ళు లాగడం కొంచెం తగ్గింది. అయితే ఏందంటే ఒక 2-3 కిలో తగ్గిన మోకాలు నొప్పి తగ్గుతుంది. మనం ఏం చెప్తాం పేషెంట్స్ కి? బరువు తగ్గించుకోండి. పేషెంట్ మనకి ఏం చెప్తారు? అరే బరువు తగ్గించుకోవాలంటే వాకింగ్ చేయాలి, వాకింగ్ చేయాలంటే మోకాళ్ళు వస్తాయి, ఎట్లా చేయాలి? లైట్ తీసుకుంటారు. అయితే ఏందంటే కొద్దిగా టార్గెట్లు పెట్టుకోండి మీరు. ఓకే, కొద్దిగా. వారానికి నేను 200 గ్రాములు తగ్గాలి, వారానికి 200 గ్రాములు తగ్గాలి. దానికోసం ఏం చేయాలి? నూనె వండేటప్పుడు తక్కువ వాడాలి. ఓకే సార్. మళ్ళా స్వీట్లు ఎక్కువ తినొద్దు. ఎప్పుడు టైం దొరికినా, ఇప్పుడు మీ అక్కనో చెల్లెలతోటి డైలీ మాట్లాడతారు మీరు ఫోన్. మీ పిల్లలేమో అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్ లో ఉన్నారు. డైలీ వాళ్ళతో గంటన్నర మాట్లాడతారు ఫోన్. మాట్లాడుతూ ఉంటాం. సోఫా మీద ఇట్లా సగం ఉండి మాట్లాడతారు, లేదంటే బెడ్ పైన పడుకొని మాట్లాడతారు, లేదంటే ఏదో ఇట్లా రిక్లైనర్ ఉంది మీ ఇంట్లో, దాని మీద కూర్చొని మాట్లాడతారు. ఎవరైనా నడుచుకుంటా మాట్లాడతారా ఇంట్లో? లేదు. మెల్లమెల్లగా నడవండి. గంటన్నర సేపు ఉంది మన దగ్గర, దాంట్లో ఒక 15 నిమిషాలు అట్లా నడుచుకుంటా మాట్లాడండి మీరు. ఇట్లా తెలియకుండా తగ్గుతుంది బరువు. అది నిజమే సార్. ఫస్ట్ ఇట్లా 10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం వాకింగ్ చేస్తున్నాం అనుకోండి, స్లోగానే నడవాలి. మోకాల నొప్పులు కూడా ఉన్నాయి, స్లోగానే నడవాలి. ఏమవుతుందంటే మనకు వాకింగ్ కి వెళ్ళబుద్ధి ఎందుకు కాదు? ఆ నొప్పి తెలుస్తుంది మనకు, ఆ నొప్పి తెలుస్తుంది అనేసి కదా మనం ఫోన్ లో మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తే మొత్తం మైండ్ అరే మన్మడు ఏం చేస్తుండు, చంటి ఏం చేస్తుండు, ఏం తిన్నాడు, ఎట్లా పడుకుంటుండు, బోర్ల మీద పడుకుంటుండా, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ టాపిక్లు ఉంటాయి వాళ్ళకు. డైవర్ట్ అయిపోతుంది, దాంట్లో నడవడం కూడా అయిపోతుంది. అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. అయితే ఈ చిన్న టిప్స్ తోటి మనం బరువు తగ్గించుకోవచ్చు కొంచెం. దాంతో మీకు ఎట్లా ట్రైన్ లో తగ్గింది మోకాల నొప్పి, వాళ్ళకు కూడా తగ్గుతుంది. మళ్ళీ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మంచిగా పడుకోవాలి, స్లీప్. ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే టెన్షన్ లేకపోతే కూడా టెన్షన్ కొంటారు ఫ్రీలా. ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, పిల్లలు అమెరికాలో ఉంటే ఫోన్లో ఒకరు ఏంటంటే మోకాల నొప్పులు ఉన్నాయి కానీ నిద్ర సమస్య ఉంది. ఎందుకు? బాబు వెళ్ళిపోయిండు US కి చదువు కోసం. ఇప్పుడు వాడు తిన్నాడా, పడుకున్నాడా, ఫోన్ చేయట్లేదని కొన్నిసార్లు, ఆఫీస్కి బయలుదేరితే ఆఫీస్కి పోయిండా లేదా, ఇవే ఆలోచనలు మొత్తం రోజు. అయినా ఒక రోజు ఈ మేడంకి రాత్రి కదా, ఇవే ఆలోచనలతోటి నిద్రపాటు అది అట్లనే కంటిన్యూ అయిపోయింది. అయితే మంచి నిద్ర కూడా ఉండాలి. ఎందుకంటే మంచి నిద్ర ఉంటేనే బాడీ తొందరగా రికవర్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత మోకాల నొప్పి ఉండే వాళ్ళు చిల్లర పైసలు మిగులుతాయి కదా, అన్ని ఒక కాడ పెట్టుకుంటారు. ఎందుకు? మొత్తం పత్తి పెట్టరు నొప్పి గోళీ దీంట్లో, ఎందుకంటే రోజుకి తినేస్తారు. ఎప్పుడు నొప్పి అయినా ఎవరి ఇంట్లో ఉన్నా పోరా ఒక నొప్పి గోళీ తీసుకురా. ఇప్పుడు కిరాణా షాప్లలో కూడా అమ్ముతున్నారు నొప్పి గోళీలు. జీలకర్ర రై ఎట్లా అయితే అయిపోయిందో అట్లా నొప్పి గోళీలు కూడా దొరుకుతున్నాయి కిరాణా షాప్ లో. పోరా ఒకటి తీసుకొని రా, పోరా 3 తీసుకొని రా. ఫస్ట్ ఒకటి వేయడం, మళ్ళీ 2-3 వేసుకోవడం. దాంతో ఏమవుతుంది? కిడ్నీలు పాడవుతాయి, లాస్ట్కి ఆపరేషన్ స్టేజ్ వస్తుంది. అదే హోమియోపతి వాడితే ఆపరేషన్ స్టేజ్ రాదు. ఆపరేషన్ స్టేజ్లో మీరు ఆల్రెడీ హోమియోపతి స్టార్ట్ చేసారంటే ఆపరేషన్ లేకుండా కూడా మీకు మోకాల నొప్పులు తగ్గుతాయి. ఆ నొప్పి గోళీలు వేసుకోకండి. మీరు ఏం చేయండి అంటే దాని బదులు మీరు మెంతులు ఉంటాయి కదా, మెంతులు
ఆకులు తీసుకోవాలి, పుదీనా ఆకులు తీసుకోవాలి, గ్రైండ్ చేయాలి, ఆ పేస్ట్ అప్లై చేసి వదిలేసేయాలి. ఓకే, డైలీయా సార్? డైలీ డైలీ అంటే మీకు నొప్పి ఎక్కువ అనిపించినప్పుడు అనిపించినప్పుడు ఆ పెయిన్ కిల్లర్స్ వాడే బదులు ఇలా హోమ్ రెమెడీ ఇది చేసుకోండి, తగ్గుతుంది. మళ్ళా ఇంకోటి, ఇది అయితే ఓకే, ఇప్పుడు నొప్పి మీకు ఏం పని కూడా చేయనిస్తలేదు, నిల్చొనిస్తలేదు, కూర్చొనిస్తలేదు. ఒక పేషెంట్ మనతో ఏమంటున్నారు, కూర్చొని ఉంటాను నేను ఇంట్లో, 4 పనులు ఉన్నారు, ఒకళ్ళు జాడు కొట్టడానికి, ఒకడు వండడానికి, ఒకడు బట్టలు ఆడేయడానికి, ముగ్గు వేయడానికి కూడా లేవడానికి ఏమైనా రీజన్ ఉందా? మొత్తం రోజు కూర్చోవడం, మొత్తం రోజు ఏం పని చేస్తారంటే టీవీ రిమోట్ ఒత్తుతుంటా, క్యాండీ క్రష్ ఆడుతుంటా, అట్లా అయిపోయింది. ఒక పని గుర్తొచ్చింది అనుకో, లేచి ఫ్యాన్ వేసుకోవాలి, లేవరు, ఫ్యాన్ వేసుకోవాలి, టీవీ ఆన్ చేసుకోవాలి, వాటర్ తాగాలి, అప్పుడు లేస్తారు. ఎందుకు? 3 పనులు అవుతాయి కదా, అంటే అంత కూడా నడవడం అయితలేదు. ఫిజికల్ యాక్టివిటీ మనం చిన్న చిన్న వాటిల్లో వెతుక్కోవాలి. ఓకే, ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి, వెతుక్కోవాలి. ఎట్లా పెంచుకోవాలి నేను ఫిజికల్ యాక్టివిటీ, ఇట్లా తగ్గుతుంది ఫిజికల్ యాక్టివిటీ అని మైండ్ లో పెట్టుకోవద్దు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మోకాళ్ళ నొప్పులకి కంట్రోల్ చేసుకోవడానికి. సో మీరు చెప్పిన ఈ ఫుడ్ హ్యాబిట్స్ అలా కొంచెం తగ్గించుకోవచ్చు అంటారు. ఈ సమస్య ఎక్కువగా ఉంటే కనుక హోమియోపతి ద్వారా కూడా మనకు తగ్గుతుంది కదా సార్? డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.